ఇప్పుడు ఆ ప్లేస్ అలా పెరగడం వల్ల మీ ఇంటికి నైరుతి పెరిగింది. ఇప్పుడు సింహద్వారం ఇక్కడ పెట్టాం కదండి. సింహద్వారం ఇక్కడ పెట్టినప్పుడు సింహద్వారానికి ఈక్వల్గానే వాళ్ళు వెళ్ళిపోతే మీకు నైరుతి పెరగలేనట్లు. ఇప్పుడు క్రింద మీరు క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెట్లు ఇవ్వడం వల్ల ప్లేస్ కలిసి వస్తుందని చేసిన ఏర్పాటు ఏమైందంటే సింహద్వారానికి ఈక్వల్గా లేకుండా పడమర వాయుకి ఈక్వల్ లేకుండా ఈ మొక్క ఇలా పెరిగిపోయిందండి. దీన్ని పడమర నైరుతి పెరిగిపోయిందని అంటాం. అది వేరండి. చూద్దాం. పెరిగింది రెండు ఈక్వల్గా పెరిగిపోవచ్చండి. దీనివల్ల ఎన్ని నెలలు అయిందండి ఇక్కడ వచ్చి? 3 ఇయర్స్లో జెంట్స్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. భారీ ఫైనాన్షియల్ లాస్, అన్నెసెసరీ గొడవలు కానీ, జెంట్స్కి హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ వస్తే కేవలం ఇది పెరగడం వల్ల, ఈ గేట్ పెట్టడం వల్ల మాత్రమే వస్తాయి. ఇది తీసేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమీడియట్ తీసేయండి. ఇది మీ ఇంట్లో ఉన్న పెద్ద అబ్బాయికి మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఎందుకంటే సింహద్వారం ఇదే. మీరు ఇక్కడ గేట్ పెట్టినప్పుడు మీ ఇంటికి సింహద్వారం ఇది అయిపోద్ది. ఇప్పుడు లెక్క వస్తుంది. ఇది లెక్క వస్తుంది. మామూలుగా మన సెక్యూరిటీ పర్పస్ అనుకుంటాం. వన్స్ కింద గేట్ పెట్టకూడదండి. అప్పుడు మీ ఇల్లు నైరుతి డౌన్ అయిపోయిన ఇల్లు అవుద్ది అనమాట. ఎందుకంటే ఒకసారి అక్కడ డోర్ వచ్చినా గేట్ వచ్చినా అక్కడితో స్టార్ట్ అవుద్ది వాస్తు. మీరు ఇక్కడ డోర్ పెట్టారు కదా,